ఇండియాలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఒక ప్రైడ్‌గా ఫీల్ అవుతారు. 1970s నుంచి 2000s వరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి దక్కే బెనిఫిట్స్‌తో పోలిస్తే ఒక కామన్ మ్యాన్‌కి చాలా తక్కువ ఉండేవి. కాబట్టి ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగడం వల్ల ప్రపంచం మొత్తం ఆంట్రప్రెన్యూర్‌షిప్ వైపు పరిగెడుతున్నప్పటికీ ఇండియాలో చాలామంది గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి వాళ్ళ లైఫ్‌నే పెట్టేస్తారు. అలాంటిది ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ ఎగ్జామ్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ ఏదైనా ఒక ఇష్యూలో కోర్టు కేసు కనుక పడితే ఇంకా వాళ్ళ లైఫ్ ఈ కేసు చుట్టూ తిరుగుతా ఖతం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1998లో ఏపీ డిఎస్సిలో జరిగిన ఒక ఇష్యూ వల్ల ఆ కోర్టు కేస్ ఐ థింక్ 2020-21 ఆ టైంలో, అంటే ప్రీవియస్ గవర్నమెంట్ రూల్లో ఆ కోర్టు తుది తీర్పు ఇవ్వడం వల్ల అప్పుడు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళంతా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ కి దగ్గర పడిపోయారు. అండ్ అరౌండ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ టైం గ్యాప్ లో ఏపీ రాష్ట్రం 2 ముక్కలయ్యింది, 4 ప్రభుత్వాలు మారాయి అండ్ 6 ముఖ్యమంత్రులు మారారు. ఈ టైం గ్యాప్ లో వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కోల్పోయారు. సో ఇక్కడ ప్రాసెస్ లో చిన్న తప్పు జరగటం వల్ల ఇంతమంది వాళ్ళ లైఫ్ ని కోల్పోయారు. అయితే జస్ట్ ఇమాజిన్, ఒక గవర్నమెంట్ వాళ్ళని కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకునే విధానం కోసం టోటల్ ఎగ్జామ్ ని స్కామ్ చేస్తే ఆ స్టూడెంట్స్ లైఫ్స్ ఎలా ఉంటాయి? 169 పోస్ట్స్ కోసం ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 1,14,473 మంది ఆ ఎగ్జామ్ కోసం అప్లై చేస్తే 59,200 మంది ఆ ఎగ్జామ్ కి అపియర్ అయితే అందులో 9,678 మంది దాంట్లో సెలెక్ట్ అయితే అండ్ వచ్చిన రిజల్ట్ మొత్తం ఫేక్ అని తెలిస్తే ఈ 1,14,000 మంది జీవితం ఏమైనట్టు? ఒక తప్పు జరిగితే స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఒక ఎస్ఐ తప్పు చేస్తే సిఐ తప్పు చేస్తే డిఎస్పీ, ఎస్పీ, అలా డీజీ దాకా వెళ్తుంది. అలాంటిది ఈ టోటల్ స్కామ్ డీజీపీ దగ్గరుండి చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అంటే దీని అర్థం గవర్నమెంట్ కి కావాల్సిన 169 మంది కోసం 1,14,000 మంది జీవితం పణంగా పెట్టినట్టే. సో స్కామ్ విషయానికి వచ్చే కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో ప్రీవియస్ గవర్నమెంట్ రూల్, అంటే ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ చేసిన రూల్ ఒక ఫెయిల్యూర్ మోడల్. సో దీంట్లో డౌట్ లేదు. కాకపోతే ఈ పాయింట్ ని ఎవరైనా డిఫెండ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసి డిఫెండ్ చేయొచ్చు. అదేంటంటే, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కి ఎందుకు రాలేదు? గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పబ్లిక్ ఇంటరాక్షన్ లో ఎందుకు పాల్గొనలేదు? అండ్ గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కి రాకుండా పర్సనల్ రెసిడెన్స్ నుంచి టోటల్ గవర్నమెంట్ ని గవర్న్ చేయడం ఎందుకు చేశారు? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఈ పాయింట్ ని డిఫెండ్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ రూలింగ్, గత గవర్నమెంట్ లో పవర్ సెక్టార్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ ని చాలా దారుణంగా నాశనం చేశారు. సో ఎడ్యుకేషన్ సెక్టార్ లోకి వస్తే ఇక్కడే ఈ స్కామ్ రివీల్ అవుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్కామ్. ఈ ఇష్యూలో పొలిటికల్ యాంగిల్స్, పొలిటికల్ నెరేటివ్స్ చాలా ఉన్నాయి. సో ఇది ఎడ్యుకేషన్ కి, ఒక గవర్నమెంట్ జాబ్ కి సంబంధించింది కాబట్టి టోటల్ పొలిటికల్ సినారియోని మనం ఎలిమినేట్ చేసి అసలు జరిగిందేంటో చాలా క్రిస్ప్ గా, క్లారిటీగా తెలుసుకున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో పాయింట్ ఏంటంటే, 2018 లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 169 పోస్ట్స్ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే తర్వాత ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ మారడం వల్ల 2019 లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ 169 పోస్ట్స్ కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ఇది స్కామ్ గా భావించి, వీళ్ళకి అన్యాయం జరిగింది అని భావించి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి ఎందుకు వెళ్ళారంటే, ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేస్తారు అనేది ఆ నోటిఫికేషన్ లో ముందుగానే గవర్నమెంట్ మెన్షన్ చేయాలి. కాకపోతే అక్కడ మెన్షన్ చేయకుండా మాన్యువల్ కరెక్షన్ చేయాల్సిన చోట డిజిటల్ కరెక్షన్ చేశారు. సో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డిజిటల్ కరెక్షన్ మళ్ళీ మాన్యువల్ గా చేయమన్న తర్వాత ఏపీపీఎస్సీ ఈ మాన్యువల్ కరెక్షన్ చేయించి రిజల్ట్స్ రిలీజ్ చేసింది. సో డిజిటల్ కరెక్షన్ లో వచ్చిన రిజల్టే మాన్యువల్ కరెక్షన్ లో వచ్చినప్పటికీ ఆ రిజల్ట్ వచ్చిన విధానం, ఆ మార్క్స్, ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉండటం వల్ల వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. సో ఇష్యూ పెద్దదవుతుందని ఏపీపీఎస్సీ థర్డ్ టైం ఎవల్యూషన్ చేయించి రిజల్ట్స్ డిక్లేర్ చేయించి ఈ టాప్ అథారిటీ ఎవరైతే ఉన్నారో
ఆఫీసర్స్ ని వాళ్ళని బదిలీ చేసింది, ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేసింది. సో ఈ స్కామ్ లో కరెక్షన్ లోనే చాలా అవకతవకలు జరిగాయి. దానికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ పేపర్స్ ని దాని తాలూకు ప్రొఫెసర్స్ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో CCTV కెమెరా పర్యవేక్షణలో కరెక్షన్ చేయించి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. అయితే ఈ ABPSC పేపర్స్ ని గవర్నమెంట్ ప్రొఫెసర్స్ కరెక్షన్ చేయలేదు. క్యామ్సింగ్ మీడియా అనే ఒక ప్రైవేట్ ఫర్మ్ కి ఈ కరెక్షన్ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కరెక్షన్ అంతా కూడా ఎలాంటి CCTV కెమెరాస్ లేకుండా, ఎవరిని నియమిస్తున్నారో బయటికి తెలియకుండా గుంటూరులో ఉన్న హైలాండ్ రిసార్ట్ అనే ప్రైవేట్ ఎంటిటీ దగ్గర ఈ కరెక్షన్ మొత్తం జరిగింది. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇక్కడ DGP ఎంట్రన్స్ ఎలా ఉంది అంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ కి 2019 లో వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ పనిచేశారు. అయితే ఆయన అనుకోకుండా ఇంకొక సంవత్సరం పాటు ఆయనకి పదవీ కాలం ఉన్నా కూడా IPS పోస్ట్ నుంచి DGP పోస్ట్ నుంచి ఆయన రిజైన్ చేశారు అనుకోకుండా. ఈ రిజైన్ చేయడానికి ఒక వారం 10 రోజుల క్రితం బల్క్ గా ఉన్న గంజాయిని పబ్లిక్ గా తగలబెట్టారు. అండ్ అది తగలబెట్టిన ఒక వారం 10 రోజుల తర్వాత ఈయన రిజైన్ చేయాల్సి వచ్చింది. సో ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ రిజైన్ చేసిన తర్వాత ఆ పోస్ట్ లో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. అండ్ ఆ తర్వాత ABPSC చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ని ఏపీ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది. సో ABPSC చైర్మన్ గా మాజీ DGP ఉన్నారు. అయితే ABPSC సెక్రటరీగా రీసెంట్ గా కాదంబరి చతవాణి కేసులో అరెస్ట్ అయిన PSR ఆంజనేయులు ఉన్నారు. థర్డ్ టైం ఎవల్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత PSR ఆంజనేయుల్ని ABPSC సెక్రటరీ నుంచి CM క్యాంప్ ఆఫీస్ కి, అంటే ఇంటెలిజెన్స్ DG గా ప్రమోట్ చేశారు. అంటే ఇంటెలిజెన్స్ DG ఇస్ నథింగ్ బట్ ఆయన క్యాడర్ DGP క్యాడర్. సో ఈ టోటల్ స్కామ్ లో 2 DGP ర్యాంక్ ఉన్న అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఈ టోటల్ స్కామ్ ని మరొకసారి అనలైజ్ చేద్దాం. 2018 లో చీఫ్ మినిస్టర్ గా CBN ఉన్నప్పుడు 169 పోస్ట్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తర్వాత గవర్నమెంట్ మారింది అండ్ వైఎస్ జగన్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ లో వచ్చిన రిజల్ట్ డౌట్ బట్టి స్టూడెంట్స్ కోర్టుకు వెళ్లారు అండ్ కోర్టు ఆదేశాలు ధిక్కరించి 2 టైమ్స్ అండ్ ఓవరాల్ గా 3 టైమ్స్ పేపర్స్ ని ఎవాల్యుయేట్ చేశారు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ పబ్లిక్ గా కరెక్ట్ చేయాల్సిన పేపర్స్ ని ఒక ప్రైవేట్ ఫర్మ్ ఒక ప్రైవేట్ రిసార్ట్ లో కరెక్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ టోటల్ స్కామ్ జరిగింది. అండ్ తర్వాత ఈ PSR ఆంజనేయులు అనే DG ర్యాంక్ వ్యక్తి ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ అరెస్ట్ చేసింది. కాదంబరి చతవాణి కేసులో అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఈ ABPSC గ్రూప్ 1 ఈ స్కామ్ ని ఈ కేసు ని యాడ్ చేశారు. సో దాని మీద వచ్చిన రీసెంట్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం మనం ఈ టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం. అండ్ యాజ్ పర్ నేషనల్ మీడియా ఇప్పుడు ఈ కేసులో మాజీ DGP మాజీ ABPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ కి నోటీసులు వెళ్తాయి, ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఆయన్ని కూడా ఈ కేసులో క్వశ్చన్ చేయాలి అనే విధంగా నేషనల్ మీడియా చెప్తుంది. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం ఈ కాన్సెప్ట్ మీద ఇన్ఫర్మేషన్ అయితే ఇది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.